మీరు కరెక్ట్ గా విన్నారు. నేను నిజమే చెప్తున్నాను. మా అందరికీ కలిపి ఒక సింగిల్ రూమ్ కావాలి. ఇద్దరుండాల్సిన సింగిల్ రూమ్ లో నలుగురుండటం చూసాను, కానీ ఫస్ట్ టైం 40 మంది ఉంటామనటం చూస్తున్నాను. కాకపోతే ఇంతమంది సింగిల్ రూమ్ లో ఉండే ధైర్యం మీకున్నా ఇచ్చే ధైర్యం మాకు లేదు. ఇదిగో అమ్మాయి, మేమేమి నీ రూమ్ ని కొరుక్కు తినాం. అలా వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇలా వచ్చేస్తాం. మీరు ఇలా వెళ్ళి అలా వచ్చినా, అలా వెళ్ళి ఇలా వచ్చినా ఇంతమందికి సింగిల్ రూమ్ ఇవ్వడం కుదరదని ఆవిడ చెప్తుంది కదండి. అయినా రూమ్స్ దగ్గర మీ పిసినార్తనం ఏమిటట? మర్యాదగా అందరికి సరిపడ రూమ్స్ తీసుకోండి, లేదంటే అర్థమైంది తల్లి. నువ్వు చెప్పినట్టే అందరికి రూమ్స్ తీసుకుంటాను, సరేనా? వెరీ గుడ్. ఇదిగోండి, మీరందరూ మీకు నచ్చిన రూమ్స్ లోకి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అవ్వండి. గుడికి వెళ్ళాలి. మిగతా విషయాలు అనసూయ గారు చూసుకుంటారు. అవును, మంగళ వాయిద్యాలు మాట్లాడమన్నారు, మాట్లాడారా? అడ్వాన్స్ కూడా ఇచ్చాం. చాలా ఈ ముక్క చెప్పడానికి అంత కోపం ఏమిటట? ఇలా కనుక నోరు పారేసుకుంటే డాక్యుమెంట్. ప్రయాణంలో అలసిపోయి అలా మాట్లాడుంటాడు. వాడు మాటలేం పట్టించుకోక తల్లి. నువ్వు వెళ్ళి రెడీ అయితే మేళ తాళాలతో గుడికెళ్దాం. ఇది ఈ రెస్పెక్టే నాకు కావాల్సింది. ఇదే రెస్పెక్ట్ మెయింటైన్ చేయమని మీ అబ్బాయికి చెప్పండి. వద్దురా నాన్న, కాలం మంది కానప్పుడు కాలు దువ్వకూడదురా నాన్న, వదిలే. మొత్తం 15 రూములు మేడం. అడ్వాన్స్ తో కలిపి 20,000 ఇవ్వండి. 20,000? 20,000 అంటున్నారా? అయ్యో, నా పర్స్ ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు. నువ్వే టెన్షన్ పడద్దు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. దీని సంగతి తర్వాత చూసుకుందాం. నువ్వు వెళ్ళమ్మా. మేడం, డిస్కౌంట్ ఏమైనా? మేళానికి డబ్బులు ఇచ్చేసారా? ఇచ్చేసాను. ఇంకో 10,000 దగ్గర పెట్టుకోండి, పూజకి అవసరం వస్తాయి. అయ్యో, ఇప్పటికే చాలా ఖర్చు అయిపోయింది. ఇంకెంత ఖర్చు పెట్టిస్తుందో ఏమో. దేవుడా, ఖర్చు తగ్గించే మార్గం చూపించు తండ్రి. శిరీష, ఆ మధుమతి వల్ల లాస్ అయిన డబ్బులు రాబట్టడానికి నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందే. నాకు తెలుసు, మామయ్య గారితో పులి వేషం వేయించి మా ఆయనతో కొరడాతో కొట్టించి బామ్మగారితో ముష్టి తీస్తారు. అవును కదూ? అమ్మా తల్లి, దానికి లేనిపోని ఐడియాలు ఇచ్చి మా జీవితాలతో ఆడుకోకు. చచ్చి నీ మెడలో చంద్రహారమై కొడతాను వచ్చే జన్మలో. మీరు చెప్పండి అత్తయ్య. నువ్వు శిరీష గోదా కళ్యాణం కోసం కనిపించిన వారందరినీ చందాలు అడగండి, వచ్చిన డబ్బులు నాకివ్వండి. అంటే ఇప్పుడు వాళ్ళని అడుక్కోమంటావా? చిచి, అడుక్కోవడం ఏంటి? మనం అడిగేది చందా. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదులే. పాత చీర కట్టుకుంటే ముష్టి, పట్టు చీర కట్టుకుంటే చందా, అంతేగానా బొందా? బొందా కింద అన్నావంటే ఆ చందాకి నిన్ను కూడా పంపిస్తారు. వద్దులే, వీరికి దండం పెడతాను. నోరు మూసుకో, పదండ్రా. ఏయ్, ఇంకా చూస్తారేంటి? తప్పదక్క, పద. నువ్వేంటే దర్జాగా వెళ్ళడుకో. నేను నా మోషా, ఇదిగో నా కోడళ్ళే వెళ్ళారు.
వద్దమ్మా వద్దు, వాళ్ళతో పోల్చొద్దమ్మా. వాళ్ళెక్కడ నేనెక్కడ? ముష్టి అడుక్కోవడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరమ్మా. వాళ్ళతో నన్ను పోల్చకండమ్మా. ఏ అంటే ఏంటి అడుక్కోవా? అది నా వల్ల కాదమ్మా. ఆహా అయితే ఓకే, ఇంకో 10,000 నీ ఖర్చులు రాసేస్తా. అమ్మా గోత కళ్యాణానికి చదవండి. అమ్మా గోత కళ్యాణానికి చదవండి. వేయండమ్మా, వేయండి. చందాలు వేయండి, వేయండమ్మా. బాబు, గోదాదేవి కళ్యాణానికి చందా ఇవ్వండి. ఆ తల్లి అనుగ్రహం పొంది మీరు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో జీవించండి. సాగదీసి స్లో మోషన్ లో అలా అడగకపోతే చందా వేయమని అడగొచ్చుగా. వెళ్ళు. సార్ గోదా కళ్యాణానికి చందా వేయండి సార్. మీరు మీ కుటుంబం చల్లగా ఉంటారు. ఇప్పటికే చలితో వస్తున్నావు మా. తీసుకో. థ్యాంక్ యూ సార్. అమ్మ గోదాదేవి కళ్యాణానికి చందా వేయండమ్మా. అమ్మ గోదాదేవి కళ్యాణానికి చందా వేయండమ్మా. చందా వేయండమ్మా. చందా వేయండమ్మా. అమ్మ గోదాదేవి కళ్యాణానికి చందా వేయండమ్మా. ఏంటమ్మా ఇదంతా? మనం చందా అడగటం ఏంటి? పిచ్చి నాన్న, దీన్ని చందా అనరు, పోయిన డబ్బుని పోగు చేసుకోవటం అంటారు. అయినా మన ఇంటి కోడలు వెళ్ళి అలా అడగడం చాలా చీప్ గా ఉంటుందమ్మా. అయ్యో చీప్ గా కాదు నాన్న, గొప్పగా ఉంటుంది. ఎందుకో తెలుసా? మనం చందా అడుగుతుంది ఆ గోదాదేవి కోసమని గుంటూరులో మనందరికీ తెలుసు. కాబట్టి ఆ తల్లి కోసం సిగ్గు అభిమానం అన్ని విడిచిపెట్టి చందా అడుగుతున్నందుకు మనల్ని చూసి గ్రేట్ అనుకుంటారు. అది కాక 1 రూపీ వెయ్యాలనుకున్నవాడు 100 రూపాయలు వేసి వెళ్తాడు. అది లెక్క. అర్థమైందమ్మా. అంటే మనం గోదాదేవి కళ్యాణానికి అయ్యే ఖర్చుని చందాగా వసూలు చేస్తే అటు పుణ్యం వస్తుంది, ఇటు మన ఖర్చు తప్పుతుంది. అమ్మా నీ తెలివే తెలివమ్మా. ఏడుకొండలవాడా, గోవిందా, గోవిందా, గోవిందా. మాట్లాడాలో తెలీదా? అది కాదు. నువ్వు చూస్తావేంటమ్మా? ఇప్పటికే ఆలస్యమైంది. అక్కని బావని తీసుకుని పూజకి ఏర్పాట్లు చేసుకో పో. మీరు డబ్బులు లెక్క పెట్టుకుని వస్తారు అంతేగా? డబ్బులా? డబ్బులేంటి? అదే పూజ దగ్గర కట్టాలి కదా, ఆ డబ్బులండి. త్వరగా రండి, చాలా పనులున్నాయి. అలాగే. దొంగ మొహంది, దీనికి ఒళ్ళెంత కళ్ళే. ఎలా చూస్తుందో ఏమిటో ఏం అర్థం కాదు. ఒరే చేతు, ఒరే దారి పొడవునా నువ్వు దాని వెనకాలే ఉండి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా చూసుకో. అలాగే అమ్మా, అది ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఖర్చు మొత్తం కంట్రోల్లో ఉంచుతాను. వెళ్ళు. చందా డబ్బులు ఇవ్వమని బొట్టు పెట్టాడు గల, ఇవ్వండి. నాకు తెలుసు ఆ మధు మీద కోపం మా మీద చూపిస్తున్నారని. సాగతీతల తర్వాత ముందు చందా డబ్బులు ఇవ్వు. తీసుకోండి. జాగ్రత్త జాగ్రత్త.
ఏంటి మరి ఇంత తక్కువ వచ్చాయి? ఆడలాగా మేకపు నగలు వేసుకుంటే నాకు కూడా ఫుల్గా డబ్బులు వచ్చేవమ్మా. ఈ ముక్క ముందు చెప్పుంటే మేకప్ కొట్టించి నగలు పెట్టించుండేదాన్ని కదా. నిజమమ్మా? నిజంగా నీ జీతాలు కొనిపించుండేదాన్ని. ఆ పళ్ళ సెట్టు లోపలెట్టు, లేదంటే ఆ పళ్ళతో గుడికి ప్రహరీ కట్టించేస్తాను. నాన్న రాంబాబు, అమ్మా నీకు చిన్న పని చెప్తాను, చేస్తావుగా? చిన్న పనేంటమ్మా, నువ్వు అంటే వాటర్ తాగేస్తూ బతికేస్తాను. కాకపోతే ఎనర్జీ కోసం కాస్తంత దగ్గు మందు కలుపుకుని తాగుతాడు. మీరు ఆపండి. చేయటం చేత కాకపోయినా ఈ సెటైర్స్ కేం తక్కువ లేదు. చూడన్నా, నువ్వు ఈ గుడి ముందు నిలబడతావు, గుడి లోపలికి వచ్చే వాళ్ళ దగ్గర స్పెషల్ దర్శనం టికెట్స్ అమ్మి డబ్బులు వసూలు చేస్తావు. అదేంటమ్మా, అందరికీ ఫ్రీగా దర్శనంగా? అని నీకు తెలుసు, నాకు తెలుసురా. వచ్చే భక్తులకేం తెలుసు? ఒకవేళ ఎవరైనా అడిగితే దేవాలయం వాళ్ళే పెట్టించారని చెప్పు. దేవుణ్ణి మోసం చేయటం పాపమే. అబ్బో, దిగొచ్చిందమ్మా ధర్మ దేవత. పాప పుణ్యాల గురించి మాకు తెలుసు. తల్లి కొడుకులు లోపలికెళ్ళండి, లేదంటే నిన్ను బాత్రూముల దగ్గర నీ కొడుకుని చెప్పుల స్టాండ్ దగ్గర నిలబెట్టాల్సి వస్తుంది. అమ్మో అమ్మా, సమాధి కోసం సైజులు తీసుకునే వయసులో ఉన్నావు, దానికి సలహాలు చెప్పడం అవసరమా? దానికి మండిందంటే నీ స్వరపేటికి అమ్మేసి శవపేటికలు తయారు చేయిస్తుంది తెలుసా? ఇదిగో నాన్న రాంబాబు, అర్థమైందిగా రాంబాబు? డబ్బులు తీసుకోకుండా ఒక్కరిని కూడా లోపలికి పంపించొద్దు. అలాగేనమ్మా, అలాగే. మీరిద్దరూ హోటల్ రూమ్ కి వెళ్ళండి. నాకు తెలుసు, చందాలు అడిగి అడిగి అలసిపోయారు. అయ్యో, కాసేపు రూమ్ లో రెస్ట్ తీసుకొని నగలు కడుక్కొని రమ్మంటారు. అవును కదూ? థ్యాంక్స్ అత్తయ్య. చందా కోసం ఎండలో తిరిగి ఫేస్ చండాలంగా తయారైంది. రూమ్ కెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని ఫేస్ ప్యాక్ వేసుకుని వస్తాను. చాలా పడి మిమ్మల్ని రూమ్ కు వెళ్ళమంది నగలు వాష్ చేసుకోవడానికో ఫేస్ ప్యాక్ వేసుకోవడానికో కాదు. ఆ మధుమతి డాక్యుమెంట్ రూమ్ లో దాచిపెట్టుంటుంది. మీరిద్దరు వెళ్ళి రూములన్నీ వెతికి ఆ డాక్యుమెంట్ పట్టుకోవాలి. నాకు తెలుసు. తెలిసిందిగా? దానికి తెలియకపోతే దానికి చెప్పు. వెళ్ళండి. పాద చెల్లి. రే సుబ్బా, పది నిమిషాలు ఏర్పాటు చేస్తాను. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. మీరు నాతో రండి. రండి. సార్ స్పెషల్ దర్శనం టికెట్ తీసుకోండి సార్. ఎంత? 100. అయితే ఒకటి. అవును, ఉచిత దర్శనానికి స్పెషల్ దర్శనానికి తేడా ఏమిటి? ఉచిత దర్శనం అంటే డబ్బులు లేకుండా దర్శనం చేసుకుంటారు. స్పెషల్ దర్శనం అనుకోండి, 100 ఇచ్చి దర్శనం చేసుకుంటారు. అది తేడా. షాక్ అయింది చాలు, వెళ్ళి దర్శనం చేసుకోండి. వెళ్ళండి. రండి రండి. ఇక్కడికి తీసుకొచ్చావేంటమ్మా? చూసారుగా ఆ బాత్రూమ్ల కోసం ఎంతమంది వస్తున్నారు? చూసావమ్మా? నాకు తెలిసి బాత్రూమ్ లో ఏదో ఉండే ఉంటుందమ్మా, అందుకే అంతమంది భక్తులు గ్యాప్ లేకుండా వస్తున్నారు. మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకుందామమ్మా. నోరు మీరా పిచ్చి సన్నాసి. బాత్రూమ్ గుళ్ళో ఉంటే మహత్యం ఉన్నట్టేనా? సర్లే, ఇంతమంది ఇక్కడికి రావడం చూస్తుంటే నీకేమనిపిస్తుంది?
కుడితే ఎక్కువ తాగడం వల్ల కడుపు ఉబ్బి ఆ ట్యాంక్ ఖాళీ చేసుకోవడానికి వస్తున్నారేమో అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళలో కొంతమందికి గాలికుంటు వ్యాధి, గొంతు వాపు వ్యాధి వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయి. అయ్యో, వెంటనే వ్యాక్సిన్ ఇస్తే తగ్గిపోతుందమ్మా. నీ బొంద వ్యాక్సిన్. నీ బొంద వ్యాక్సినా? అట్లాంటిది కూడా ఉందా అమ్మా? ఇలా ప్రతి మనిషిలో పశువుని చూడబట్టే మనుషుల డాక్టర్ కావాల్సిన వాడు పశువుల డాక్టర్ అయ్యావు. చూడు, ఈ క్షణం నుంచి ఈ గుడి మానది. అంటే ఆ మధుమతితో ఆస్తి రాసుకున్నట్టు గుడి కూడా రాయించుకున్నావా, లేదంటే తాకట్టు పెట్టుకున్నావా? గుడిని ఎవరైనా తాకట్టు పెడతారా పిచ్చి వెదవల్లారా? చెప్పేది ఇద్దరు వినండి. చెప్పబోయేది కూడా వింటానమ్మా. ఆ మధుమతి మన డబ్బుతో గోదా కళ్యాణం చేయిస్తోంది. అంటే ఇక్కడొచ్చే ప్రతి ఆదాయం మనదే. అందుకనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. బాత్రూమ్ మీద ఏం ఆదాయం వస్తుందమ్మా? బాత్రూమ్ మీద రాదు, లోపలికెళ్తే వస్తుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళని మీరు ఆపండి. బాత్రూమ్ లోపలికి వెళితే పెద్దలకు 25, పిల్లలకు 10 అని చెప్పండి. రేట్ ఎక్కువనే బాత్రూమ్ బయట వెళ్తే వెళ్ళిన చోట నువ్వు నీళ్లు కొట్టు, వాడు ఫెనాయిల్ కొడతాడు. అలాగే, అవి ఎక్కడున్నాయో చెప్తే వెళ్ళి తెచ్చుకుంటామమ్మా. గుంటూరు వచ్చాక మీ బుర్రలు పూర్తిగా స్లో అయిపోయేరా. చూడు, ఎవరడిగినా దేవాలయం వాళ్ళు పెట్టారని చెప్పు. వచ్చిన వాళ్ళందరూ చచ్చినట్టు డబ్బులు ఇచ్చి పెడతారు. ఎంత కాదనుకున్నా నేను డాక్టర్ని. ఇలా బాత్రూమ్ బయట నిలబడి డబ్బులు వసూలు చేస్తే మనసు ఒప్పట్లేదా? అయితే బాత్రూమ్ వెనక నిలబడి వసూలు చేయి. నువ్వు నార్మల్. చూడు, నేను కూడా నిన్ను డాక్టర్ని చదివించేటప్పుడు, నీకు లక్షలు లక్షలు ఫీజు కట్టేటప్పుడు మనసు ఒప్పటం లేదు అని అనుకునుంటే నువ్వు డాక్టర్వి కాదు కదా, కాంపౌండర్వి కూడా అయ్యుండేవాడివి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. అది నాకు తెలుసమ్మా. కాకపోతే ఇలా చూడు, సంపాదించే దగ్గర, సంపాదించిన దాన్ని దాచుకునే దగ్గర సిగ్గు అస్సలు పనికిరాదు. ఎక్కువ ఫీల్ అవ్వకుండా బాత్రూమ్ ఫీజు గురించి ఆలోచించు. రే, ఎందుకురా బాధపడతావు? ఇదే పని అమ్మ నాకు చెప్పింటే 1000 రూపాయలు వసూలు చేసి అమ్మకు అప్పచెప్పేవాడిని. కానీ నీలా ఇలా బాధపడేవాని కాదు. విన్నావుగా, కొడుకంటే ఇలా ఉండాలి. నువ్వు పదనన్నా, నీకోసం ఒక పని రెడీ చేశాను. పని అమ్మా? ఎందుకురా విజిల్ కడతావు? అవును, పనే. అయినా నువ్వు నాలా కాదు కదరా. ఏ పని అమ్మ అప్పచెప్పినా అమ్మకు 1000 అప్పచెప్తావు కదరా. వెళ్ళమ్మా, వెళ్ళు. వాడు వస్తాడులే గాని నువ్వు నీ పని చూసుకో. పదనన్నా. ఆగండమ్మా, లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. నేనైతే ఎప్పుడో తీసుకున్నా. ఇదిగో నాది ఫుల్, పిల్లది హాఫ్. టికెట్లు అంటే బస్ టికెట్లు కాదమ్మా, బాత్రూమ్ టికెట్లు. పెద్దలకైతే 25, పిల్లలకైతే 10. అదేంటి దాని మీద ఉచితం అని రాసింది? అవును, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉచితంగా వెళ్ళొచ్చు, లేదంటే బయటికి వెళ్ళొచ్చు. కర్మ, తీసుకో. అమ్మా ఆగాగు. మళ్ళీ ఏంటి? మీ అమ్మాయికి 10 ఓకే, నీకు కూడా 10 ఇచ్చావేంటి? ఇది నాకు పిల్ల, నేను మా అమ్మకు పిల్ల. చాలా. ఇది మా అమ్మకే పోటీలా ఉందే. రండి రండి బాబు, రండి అమ్మా, రండి. మనిషికి 25 రూపాయలు మాత్రమే, రండి బాబు రండి. చిచి,
పశువుల డాక్టర్ అయ్యండి సంతలో పశువులు అమ్ముకునే వాళ్ళగా ఏంటి దరిద్రం కర్మ కాకపోతేను చిచి రండమ్మా రండి 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 ఇక్కడికి తీసుకొచ్చావేంటమ్మా? నీకు బ్రహ్మాండమైన పని అప్పచెప్దామని. అదేంటో తొందరగా చెప్పమ్మా. నీకు పని అంటే ఎంత ఇంట్రెస్ట్ రా? ఓహో, నీకు అలా అనిపించిందా? నా కర్మ. పని మీద నీకున్న ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా. నాకు ముచ్చమటలు పోస్తున్నాయి అమ్మా. అదిగో మాటల్లోనే వచ్చాడు సుబ్బడు.